అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ సత్యం శంకరవంశీ రచించిన అమరావతి కథల నుంచి బిందురేఖ. తీపి సుఖంగా ఉంటుంది, కారం నషాళానికి అంటుతుంది, చేదుని నాలిక తిరగొడుతుంది. అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. సుఖానికి మనసు పొంగుతుంది, బాధకి శరీరం తల్లడిల్లిపోతుంది. అసూయ, కోపం అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. కానీ స్త్రీ అనే జీవి మాత్రం అగమ్యంగా ఉండి అర్థం కావటం లేదు. అర్థం అయినట్టుండి కాకపోవటం, చీకటి వెలగటం అంతుపట్టడం లేదు. మట్టెల మూతకే గుండె జల్లుమన్న ఆ మనిషే తెంచుకోవాల్సిన బంధం అంటున్నాడే. ఎర్రని పెదవులు, తెల్ల పారిజాతాల కళ్ళల్లో తుమ్మెద కనుపాపలు, చీకటంత జడల్లో చందమామ ముఖాలు, సుగంధం కమ్మినట్లు నవ్వుల తెరలు, కౌగిలించుకునే హస్తాలు, హత్తుకునే వక్షాలు, ఐక్యమయ్యే శరీరాలు. ఈ మూర్తిని, ఈ రూపుని చింపి ముక్కలు చేద్దామా? నెత్తిన పెట్టుకు పూజిద్దామా? పూజించారు పూర్వాన, ఆరాధించారు అమరావతి గడ్డన 1వ శతాబ్ది నాడే. కథలుగా ఆ మూర్తిని స్మరించుకున్నారు. అలా ఆ పడుచుకి ఎడమ కన్ను అదిరింది. అది శుభసూచకం. దూరాన ఎక్కడో ఉన్న ప్రియుడు తప్పక తిరిగి వస్తాడు అనుకుంది. ప్రియుడి ఆలోచన రాగానే ఒళ్ళు పులకలెత్తింది. కృతజ్ఞతగా ఎడమ కన్నుతో అంది ఆమె. ఓసి ఎడమ కన్నా, నీ సూచన ప్రకారం నా వాడు తిరిగి వచ్చెను. కుడి కన్ను శాంతం మూసేసి నీతోటే నా ప్రియుణ్ణి తనివితీరా చూసుకుంటాను అని. ఎర్రకోకలు కట్టుకున్న పడుచులు విసవిస నడిచి వెళుతున్నారు. నీలిరంగు కంచులిక స్తనభారాన్ని ఆపలేకపోతుంది. వంగి నీళ్లు ముంచుకుంటున్న వారిని కొంటిగా చూస్తున్నారు కొందరు కుర్రకారు. ఆ చూపులకి సిగ్గుతో తత్తరైపోగా ఆ తడబాటుకి గాజులు కదిలిపోతున్నాయి. పొలాన అరక దున్నుతున్నాడు అతగాడు. పొద్దు నడినెత్తుకొస్తుంది. పడుచు పెళ్ళాం బువ్వట్టుకు రాలేదు. అరక చాలులోనే సాగుతున్న కళ్ళు డొంకవైపుకే ఉన్నాయి. దూరాన ఎక్కడో కంగుని కడియాల చప్పుళ్ళు. అరక ఆపి చూశాడు. తన భార్యే. పాలపిట్ట ఒక రాయి మించి ఇంకో రాయి మీదకి గెంతినట్టు చెంగనాలు పెడుతూ వస్తుంది. ముక్కుబులాకి ఎండకి తళుక్కుమంటుంది. దవ్వులకు వచ్చే భార్యని చూసి పట్టరాని సంతోషంతో ఎద్దుల మెడపట్టీలు విప్పపోయి ముకుదాళ్ళు విప్పేశాడు. ఇంక పొగరు ఎవరు ఆకట్టగలరు? సంజివేళ అయ్యేసరికి జడల్లో ముడుచుకోవడానికి అందరికీ దాసాన పూలు కావాలి. ఆ పూలు ఊరు బయట తోపుల్లోనే దొరుకుతాయి. అవి కోసుకురావడానికి మగవారి నంపితే వారు ఏ ఆడవారికి చిక్కిపోతారోనని మరుదులను కలవారి లోగిళ్లకు పంపి పూలు తెప్పించేవారు. ఎటు చూసినా పువ్వులు, పువ్వుల్లాంటి స్త్రీలు. స్త్రీల ఆకారమే కాదు, మనసెరిగిన మనుషులు. అదిగో కింసుక వృక్షం కింద ఒత్తుగా రాలిన పూలు, ఆకుపచ్చ ఆకులతో పసుపు పచ్చ పూలవాన. బుద్ధ భగవానుని పాదాల చుట్టూ సాష్టాంగపడ్డ వేలాది భిక్షువుల్లా ఉన్నాయి ఆ రాలిన పూలు. పోనీ ఆ భిక్షువుల దగ్గరకే వెళదాం. ఓ సన్యసించిన స్వామి, జీవితంలో అన్నీ వదులుకొని కోరికలు చంపుకొని ధర్మదీక్షతో ఉన్న నువ్వెలా చెక్కావయ్యా అపురూప స్త్రీ సౌందర్యాన్ని? ఇంతటి మహత్తర జీవరహస్యాన్ని సర్వసంగ పరిత్యాగివి నీవెలా గ్రహించావయ్యా? మానసికంగా సన్యాసివయ్యి ఇంతటి రససముద్రాన్ని ఎలా ఆవిష్కరించావయ్యా? కళ్ళ ముందు కనిపించేది మిథ్య అనుకోవటమా? అనుభవించింది అసత్యం అనుకోవటమా? తల్లి కడుపున పుట్టి, ఆ తల్లి ఒళ్ళో పెరిగి, వయసొచ్చాక కన్నెపిల్ల కోసం కలలుగని, ఆ పొందు కోసం ఏడ్చి పొందులోనే ప్రపంచం ఉందని భావించి పలవరించి, తనకు సంతానాన్ని కనిస్తే మురిసిపోయి, వయసు పైబడగానే ఆ ప్రాణాధారమైన జీవి మాయాబంధమైపోతుందా? ఆకారాల గురించి ఆకాశమంత వర్ణనలు చేశారే గాని ఆ మనసులోని అగాధ పాతాళం నుంచి అమూల్య రత్నాలు వెలికితీయరేమి? ఏనాటికి బోధపడుతుంది ఆ జీవి? బిందువు రేఖగా సాగిపోతుంది, కానీ ఆ బిందువు స్వరూపం తెలియటం లేదు. కథ సమాప్తం.